హలో గైస్, మా ఇంటి బంగారం మూవీ చూసాను భయ్య. వీక్ డేస్ లో మూవీ రిలీజ్ అయితే ఇదే ప్రాబ్లం అండి. అంటే ఎప్పుడంటే ఓకే గానీ ప్రతి వీక్ ఓ మూవీ రిలీజ్ ఉంటే ప్రతి వీక్ మేనేజర్ మేనేజ్ చేయలేం కదా. సో మూవీ రివ్యూ కొంచెం లేట్ అయింది. అయినా సరే మీకోసం కష్టపడి మేనేజర్ ని మేనేజ్ చేసి మరీ సినిమాకి వెళ్ళా. ఇంత చేసినందుకు మూవీ బాగుందా అంటే ఓకే 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 ఉందండి. ఇట్స్ నాట్ అ గ్రేట్ మూవీ. అలా కాదురా, నచ్చిందా నచ్చలేదా ఒక ముక్కలో చెప్పు అంటే నా తూకం కొంచెం నచ్చలేదు వైపే తూగుతుందండి. ఈ మూవీలో నాకు కొన్ని థింగ్స్ వర్కౌట్ అయ్యాయి అండ్ కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. ఏ థింగ్స్ వర్కౌట్ అయ్యాయి, ఏ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ మూవీలో వర్కౌట్ అయ్యే థింగ్స్ ఏంటంటే కామెడీ సీన్స్ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయండి. కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా ల్యాండ్ అయ్యాయి. అండ్ మెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ అండి, సూపర్ ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ అంటే చాలా నేచురల్ గా ఉందన్నమాట. మెయిన్ ఒక సీన్ ఉంటదండి, ఒక చేస్ సీన్, కార్ చేస్ సీన్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అది దానికి తోడు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీలో చాలా నేచురల్ ఫీల్ వచ్చాయి. ఆ విలేజ్ సెటప్ కానీ లేకపోతే ఆ నైట్ షాట్స్ కానీ చాలా నేచురల్ గా ఉన్నాయి అనమాట. అంతేనండి. ఇప్పుడు నచ్చిన ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక ఆల్ మిక్స్ పచ్చడి అండి. ఒక భాష, ఒక బాద్షా, ఒక అతడు, ఈ మూడు మూవీస్ ని మిక్సీలో వేసి ఆన్ చేసి దానికి హీరోయిన్ ఓరియంటెడ్ అనే ఫ్లేవర్ వేస్తే అదే ఈ సినిమా. ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వాలంటే మనం మెయిన్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీకి ఎంత కనెక్ట్ అయితే అంత వర్కౌట్ అవుతాయండి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అదే. సమంత యొక్క బ్యాక్ స్టోరీకి 1% కూడా కనెక్ట్ అవ్వలేదు నేనైతే మాత్రం. అండ్ ఒక మెయిన్ క్యారెక్టర్ కి ఎలివేషన్ పడాలంటే విలన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి. ఈ సినిమాలో అదే లోటు. విలన్ చాలా వీక్ గా ఉన్నాడు అనమాట. అండ్ ఒక మూవీలో ఒక ఎలివేషన్ సీన్ వర్కౌట్ అవ్వాలంటే బీజిఎం ప్లేస్ ఎ వెరీ కీ రోల్ కదా. ఈ సినిమాలో బీజిఎం బిగ్గెస్ట్ మైనస్ అండి. అస్సలు బాగాలేదు బీజిఎం. నాకు చోట కూడా బీజిఎం వర్కౌట్ అవ్వలేదు. ఆల్సో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలంటే ఒకటన్నా మూమెంట్ ఉండాలి కదండి ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి. లిటరలీ నేను ఒక్క చోట కూడా ఈ సినిమాలో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. అండ్ నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే సమంత తనను తాను చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుందండి ఈ మూవీలో. ఎందుకంటే క్లైమాక్స్ సీన్ లో ఒక గన్ షాట్ ఉంటదండి, సమంత గన్ తీసి కాల్చుతుంటే థియేటర్ అంతా ఎరప్ట్ అయిందండి. అరుపులు ఆడియన్స్. అలాంటిది అదొక్కటే హై ఎలివేషన్ అండి ఈ సినిమా మొత్తానికి. సమంతకి పెద్దగా ఎలివేషన్స్ లేవు సినిమాలో. అంతేనండి. ఇంతకు మించి మూవీలో మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదనమాట. ఇదంతా కాదురా, థియేటర్కి వెళ్ళి చూడాలా వద్దా అంటే వెళ్ళి చూడండి, సరదాగా వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. ఎందుకంటే టికెట్ ప్రైస్లు తక్కువ ఉన్నాయి ఈ సినిమాకి. సో సరదాగా వెళ్ళి చూడండి. కానీ ఒక థింగ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకుని వెళ్ళండి. అదేనండి ఈ మూవీ రివ్యూ. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? నచ్చిందా నచ్చలేదా? కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.